సో అమరావతి రైతుల ఉద్యమాన్ని గత ప్రభుత్వం మీద చూసాం మనం. అప్పుడు చేసినటువంటి ఉద్యమం ఏంటంటే రాజధాని ముందుకు వెళ్ళట్లేదని చెప్పేసేటువంటి అంశానికి సంబంధించి. కానీ ఇప్పుడు కూడా ఇంకొక ఉద్యమం మొదలవబోతుంది. అది కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని మోసం చేసింది అనేటువంటి ఉద్యమం. ఏం చెప్తారు? ఇప్పుడు దేన్నైనా మసిపూసి మారేడికాయ చేద్దాం అన్న భ్రమల్లో ప్రజల్ని అంటే మరీ ఇంత వెర్రివేధవులు అనుకుంటే మాత్రం నాట్ యాక్సెప్టబుల్. టాలరెన్స్. ఇప్పుడు 3 రాజధానులు చేస్తారన్న దగ్గర స్వచ్ఛందంగా భూమి ఇచ్చిన వాళ్ళ యొక్క మనోభావాలకు గాయమే రైతు ఉద్యమం మొదలైంది. అదే కదా అమరావతి ఉద్యమం. తదనంతరంలో మళ్ళీ పొలిటికల్ యావగేషన్ క్రియేట్ చేసుకోవడానికి 3 రాజధానుల బిల్లు ప్రభుత్వం విరమించుకున్న తర్వాత కూడా డెవలప్మెంట్ చేయండి అని కొత్త ఉద్యమం రూపంలో మొదలెడితే అది తుస్సుమని ఏమీ కాకుండా నీరు గారిపోయింది. ఓకే, మీకు గమనించండి కావాలంటే. సో అక్కడ దగ్గర మనం శ్రీకాకుళం దాకా వెళ్తాం అనుకున్న దగ్గర ఎక్కడిదక్కడే నిలిచిపోయింది. సో ఒక ప్రైమరీ మోటో అన్నది ఎప్పుడైతే ఉంటుందో ఆ మోటోని ఎప్పుడైనా సరే జస్టిఫై చేయడం అన్నది దాన్ని సంకల్పం అంటాను నేను. వాళ్ళు చాలా చిత్తశుద్ధి చాటుకుంటూ అమరావతి రాజధాని కోసం భూములు త్యాగం చేశారు. ఆ సంకల్పానికి ఎప్పుడైతే బీటలు బోరుతాయో దాంట్లో మీకు ఇంకా ఉద్యమ నేపథ్యం అన్నది నీరు గారిపోవడమే కనబడుతుంది. ఓకే, ఇది గమనించండి ఎవరైనా సరే. సో అంటే నేను అంటుంది ఏంటంటే దేవుడు కూడా కొన్ని నిర్ణయాల్ని శిరోధార్యం చేస్తాడు సంకల్ప సిద్ధి కరెక్ట్గా ఉంటే. అంటే ఉదాహరణకి ప్రభుత్వమే 3 మెట్లు దిగొచ్చి 3 రాజధానుల బిల్లు విరమించుకోవడం, గౌరవ న్యాయస్థానం కూడా రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పుని రీఇన్స్టేట్ చేస్తూ గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఆక్షేపణ లేకుండా రాజధాని అన్న దగ్గర వీళ్ళు పొలిటికల్ కంపల్షన్సా లేకపోతే పొలిటికల్ రీజన్స్ని వేరే విధంగా వీళ్ళు చేసుకోవడానికి వాళ్ళు చేస్తున్న గిమ్మిక్లా అర్థం కాని పరిస్థితిలో సాధారణంగా మనకి ఎలా ఉంటుందంటే మొదటిదాన్ని దిక్కు లేదంటే కడదానికి కళ్యాణం అన్నట్టు. మొదటిది ఏంటి, ఇక్కడ ఈ రాజధానికి సంబంధించిన అవసరంలో నిక్కచ్చిగా త్యాగం చేసిన 34,000 ఎకరాలు ఇచ్చిన 29 గ్రామ ప్రజల రైతులకి స్వచ్ఛందంగా వాళ్ళు ఇవ్వాల్సిన భూమి ఏదైతే ఉందో 400 గజాలు 1000 గజాలు డెవలప్మెంట్కి ఇచ్చి ఇది మీకు పునరావాస కార్యక్రమం లేదంటే దీనికి కాంపన్సేషనో లేదా వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్ దాని మీద ఒక యాక్టివిటీ కనుక రేడియస్లో కనుక జరుగుతూ ఉంటే నిన్న ఎవరికి అనుమానం రాకుండా 10 బ్యాంకులు 15 బ్యాంకులు 25 బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు చెప్తారు సార్. అసలు మరీ ఇంత వెర్వేదాలు అనుకుంటారు ప్రజలు. నాకు తెలిసి ఈ బ్యాంకింగ్ సెక్టర్ అంతటి విలీనం చేసి ఎన్ని బ్యాంకులు 5 బ్యాంకులు మిగిల్చారు. అవునా కదా? మరి ఏ ప్రాతిపది మీద ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ ఏదంటే ప్రైవేట్ బ్యాంకులు కదా, గవర్నమెంట్ బ్యాంకులు కదా. పోనీ వాళ్ళకే ఇచ్చారు అనుకుందాం. 10 బ్యాంకుల పేర్లు చెప్పొచ్చు. ఎస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి ఉదాహరణకు అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ 5 బ్యాంకులతో కాకుండా ఇవన్నీ యాక్టివిటీస్ ఆల్రెడీ విజయవాడలో జరుగుతున్నాయి కదా, ఉన్నాయి కదా. మహా అయితే ఒక హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ ఇంకో వెసులుబాటు. ఇప్పుడు ఉదాహరణకు నాకు తెలిసి కరెక్ట్గా మీకు జూబ్లీస్ చెక్ పోస్ట్ దాటిన వెంటనే యాక్సిస్ బ్యాంక్ ఉండేది, దాని పక్కకి మార్చారు. అదేంటిది స్ట్రీట్ నెంబర్ 44కి వైభవం వచ్చింది అని ఎవడని చెప్పినట్టు ఎలా ఉంటుందో కామెడీగా అమరావతిలో బ్యాంకులు వస్తున్నాయని చెప్పినట్టే ఉంటారు. ఆఖరికి ఆ పౌడర్ డబ్బా వాడికే తెలిసిపోయింది ట్రాన్సాక్షన్స్ ఎవడో వెళ్ళి చేస్తాడని. ఏమి తెలియనివాడు కాడికే తెలిసిపోయింది అంటే మరి మిగిలిన సంగతి ఏంటి? నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు మీరు ఒక దీనంతా ఒక ఎత్తి అయితే మనకి ఆర్బీఐ కదా ఏదైనా సరే. అదే నా క్వశ్చన్ కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్బీఐకి ఆల్రెడీ ల్యాండ్ అలకేట్ అయ్యింది, అదే అమరావతిలో మీరు ఇచ్చారు. ఆర్బీఐ ఎందుకు యాక్టివిటీ మొదలెట్టట్లే? నాకైతే ఈ ఢిల్లీ పొల్యూషన్ చూస్తూ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ గ్రేటర్ హైదరాబాద్ రేడియస్ని ఖచ్చితంగా ఈ జమిలీ ఎలక్షన్ నేపథ్యం తర్వాత సెకండ్ క్యాపిటల్ అని చెప్పి మొత్తం కేంద్ర ప్రభుత్వం యూనియన్ టెరిటరీ చేసి ఎత్తేసి ఎందుకంటే చిరంజీవి కళలు నిజం చేసే కార్యక్రమంలో ఉన్నారు. మళ్ళీ తీసుకొచ్చి ఆంధ్రాలో మిగిలినవి ఇక్కడ తెలంగాణలో మిగిలిన జిల్లాలని ఏమైనా మొత్తం ఊడ్చేద్దాం అనే కార్యక్రమం ఏమైనా నాకు భయంగా ఉంది. ఇదైతే ఖచ్చితంగా నాకు ఇట్ ఈస్ తీవ్ర ఆక్షేపణీయంగా ఉంది. హైదరాబాద్ రెండో రాజధాని చేయాలని చాలా మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా. అందుకే నేను చెప్తుంది ఏంటంటే రెండో రాజధాని దేశానికి చేసే ప్రాసెస్లో ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఈ రోజు దాకా నోట్లో మట్టి కొట్టారు. ఇది జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్కో లేకపోతే 2 డిస్ట్రిక్ట్లకో బేర్ మినిమం 5 నుంచి 7 విమానాశ్రయాలు రాష్ట్రాలకు కావాలన్నది ఒక నేపథ్యం. సో అంచేత అనే ప్రయారిటీ ప్రోయాక్టివ్నెస్లో ఇక్కడ మీరు అమరావతిలో కొత్త హెలిప్యాడ్లు ఏరోప్లేన్లు విమానాలను నడవడం ఎందుకు అవుతుందో ఇంకోటి క్లూ ఆలోచించండి జాగ్రత్తగా. సో ఇది కాక మీరు ఆల్రెడీ సోఫార్ 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి జోన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ హబ్ అనో లేకపోతే నవనాగరాల కాన్సెప్ట్ అదే కదా, స్పోర్ట్స్ సిటీ అనో లేకపోతే ఇవన్నీ మీరు చెప్పారు. ఎంటర్టైన్మెంట్కి 4,000 ఎకరాలు, స్పోర్ట్స్కి 2,000. మళ్ళీ కొత్త పడికట్టు పదాలతో ఈ కొత్త భూసేకరణ మళ్ళీ యాడ్ అయితే వస్తున్నాయి వాటికి. ఇది ఏంటిది నాకు అర్థం కావట్లేదు. అంటే ఏదో ఒక పడికట్టు పదాలతో ప్రజల్ని మెస్మరైజ్ చేస్తూ కూర్చుంటుంటారు. మరీ ఇంత వెర్రివేదాల్లో కనబడుతున్నామా? ప్రధానికి మీరు అన్నట్టు ఎక్సెస్ భూసేకరణ జరగాలి. నాకు అందులో నిక్కచ్చిగా పనిచేసే వాళ్ళు 2 ఉన్నారు. ఒక పెమసాని గారు అయితే ఎస్ ఏదో
చిత్తశుద్ధి చాటుకుంటాడు. ఆయనకి 5-10 తక్కువ పడిన బ్యాచ్. శ్రవణ్ ఆ ప్రాంత పరిరక్షణ కోరు. నారాయణ మీద నాకు నమ్మకమే లేదు. ఐ వాంట్ బిలీవ్ ఎట్ ఆల్. కొట్టుకోమని చంపుకోమని నాకేం భయం లేదు. కానీ రైతులకి ఈ రోజుకి కూడా మానసికవేత్తలతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ సిఆర్డి అధికారులతో కలిపి అక్కడ నేను చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను. ద వే దే ఆర్ గెటింగ్ ఆన్సర్స్ అండ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ పీపుల్, ప్రజల తరఫున ప్రభుత్వం వాళ్ళకి డెప్యుటేషన్లు ఇచ్చినా వాళ్ళ దగ్గర నుంచి సరైన ఆన్సర్స్ రావట్లేదు. శ్రవణ్ గారు చెప్తున్న నిజాలు కనీసం చేరట్లేదు. ఇది ప్లీజ్ నోట్. నాకేం మోమట్లేదు దీంట్లో. పెమ్మసాని గారు అంటారా, అక్కడ ప్రాంత ఎంపీగా ఆయనకు ఒక గౌరవప్రదమైన స్థానం ఉంది. ఆ గౌరవప్రదమైన సిచ్యువేషన్లో ఆయన ఎంతవరకు అడాప్ట్ చేసుకుంటాడు అని. ఎందుకంటే అతను స్థానికంగా కొత్తగా వచ్చిన ఇది. గతంలో జయదేవ్ గారు అనుకోండి, ఆయన కంటిన్యూ అయితే స్థానికం మీద పూర్తి అవగాహన ఉంటుంది. ఎందుకంటే గతంలో మీరు గల్లా జయదేవ్ గారిని జాగ్రత్తగా గమనిస్తే అమరావతి ఈ ఉద్యమ నేపథ్యంలో అరెస్ట్ దాకా వెళ్ళాడు, చాలా తిప్పలు కూడా పడ్డాడు ఆయన. అలాంటి వ్యక్తి కాదని పెమ్మసాని గారిని వాళ్ళు రీప్లేస్ చేశారు. అంటే ఉద్యమ నేపథ్యంలో పెమ్మసాని గారికి అంత అనుభవం ఉందా లేదా అంటే పేపర్లు చదివి అవన్నీ దిక్కుమాల పేపర్లో దైదుకోటి న్యూస్లో వచ్చేవన్నీ అర్థం పర్థం లేనివి, అసలు వాస్తవానికి దగ్గరగా లేకుండా. ఇప్పుడు ఆయనకి తెలుస్తుంది రియాలిటీ ఏం జరుగుతుంది. రియాలిటీ తెలిసినప్పుడు నాకున్న ముగ్గురులో 2 కళ్యాణ ఉన్నారని నేను ఒప్పుకుంటా. ఇప్పుడు వీళ్ళైనా సరే స్వచ్ఛందంగా రైతుల పట్ల చిత్తశుద్ధి చాటుకోగలిగితే, స్థానికత మీరే కదా, నారాయణ అంటే నెల్లూరు నుంచి వచ్చిన బ్యాచ్, నెల్లూరు చేపల కథ వేరు. కానీ ఇక్కడ శ్రవణ్ కర్త కర్మక్రియ 34,000 ఎకరాలు. నాకు తెలిసిన నాకున్న ప్రాథమిక అవగాహనలో చెప్తున్నా. స్థానికతను జస్టిఫై చేసుకుంటారు. రోజు అమరావతి రైతుల యొక్క త్యాగానికి నిలువెత్తు నిదర్శనం శ్రవణ్ గారే. పెమ్మసాని గారికి ఇప్పుడు గుంటూరు ఎంపీగా ఖచ్చితంగా ఆయన కమిట్మెంట్ ఉంటుంది. సో దీంట్లోంచి వచ్చే అవుట్కమ్ మీద నాకు ఎక్కువ కావాలి. కానీ ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీ క్రియేట్ చేస్తున్న నారాయణ మీద, సిఆర్డి అధికారుల మీద అస్సలు నమ్మకం లేదు. మోర్ ఇవాళ ఫస్ట్ ప్రయారిటీలో ఇక్కడున్న 34,000 రైతులకి ఏదైతే ఎకరాల భూమి ఇచ్చిన వాళ్ళకి సముచిత న్యాయం జరిగిన తర్వాత ఈ శీతాకాల సమావేశాల్లో శాశ్వత క్యాపిటల్ అమరావతి అని డిక్లరేషన్ కనుక జరిగితే ఎస్ దేర్ వే బి ఎ వైటల్ ఓపెనింగ్. బట్ ఇవాళ ఏదో బ్యాంకులు 10 ఇక్కడ తీసుకొచ్చాం, ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తాయి, ఈ పెట్టకథలకి మాత్రం ఫస్ట్ సీడ్ క్యాపిటల్ రోడ్డే లేదు అక్కడ. ఎక్కడి నుంచి కరకట్ల మీద ఉన్న ఆల్రెడీ జడ్జిలు వాళ్ళు తీవ్ర మానసికవేత్తలకు ఎదురుపడుతున్నారు. ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుంది. దీంట్లో ఈ బ్యాంకులు కూడా తీసుకొస్తే విజయవాడలో అంతా ఇక్కడ పరిగెట్టుకుని వస్తారా? ఎట్లా వస్తారు? ఉన్నదాన్ని వదులుకొని ఎవరు రారు కదా. సో కన్వీనియన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. అట్ ద కాస్ట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ కింద కనబడుతుంది. సరే, నాకు ఇంకోటి మెయిన్ అంటే నాకు అర్థం, మీరు ఇవాళ చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం మనకు 15,000 రూపాయలు గ్రాంట్ మాత్రమే లేదు. అమరావతికి వరల్డ్ క్యాపిటల్ వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి, ఏషియన్ మర్కెంటైల్ బ్యాంక్ నుంచి 10,000 ఇస్తే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఆ మాట చెప్పడానికి ఎలా నోరు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అది మళ్ళీ మనమే కట్టాలి, వాళ్ళేమే ఫ్రీగా ఇస్తుంది కాదు. ఫ్రీగా ఇచ్చింది కాదు కదా. ఓ 15,000 రూపాయలు అమరావతి గ్రాంట్ రూపంలో ఇచ్చారంటే మాట్లాడొచ్చు. కానీ 15,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం చేసిందని ఏ ప్రాతిపదిక మీకు చెప్తున్నారు? అది సాయం కాదు, ఏదో మధ్యలో ఉండి వాళ్ళు రాయవారం చేసి ఆ నుంచి డబ్బులు ఇప్పించారు అంతే. రేపు మళ్ళీ అది కూడా 15,000 ఒకసారి ఇవ్వట్లే, 350 కోట్లు అనే క్వార్టర్లీ బేసిస్ వర్క్ పర్ఫార్మెన్స్ మీద ఇస్తున్నారు. నీళ్ళు తోడడానికి చెట్లు కొట్టడానికి వాళ్ళు ఇవ్వరు. అది కూడా నేను మొమెంట్లో కూడా చెప్తున్నా. ఇప్పుడు జరిగిందంతా అదే కదా అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. సరే, కానీ నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు అని చెప్పేసి చాలా మేజర్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు, దాన్ని ఎక్కువ బొంబార్డ్ చేస్తున్నారు. కూతవేటి దూడలు అంటే 50 కిలోమీటర్ల రేడియస్లో గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. సో దాన్ని ఇంతవరకు డెవలప్మెంట్ చేయలేదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్లు లేవు, తిరిగే పరిస్థితి లేనప్పుడు కొత్తగా 5,000 ఎకరాలను పెట్టి అక్కడ ఒక ఎయిర్పోర్ట్ని ఎస్టాబ్లిష్ చేసేసి అక్కడ ఫ్లైట్లు దింపుతామంటే నమ్మశక్యం ఉంటుందా? సరే, అదే చెప్తున్నాను. వాస్తవానికి నేల విరిచి సాము చేస్తే మనం ఏం చేయగలుగుతాం? ప్రధానికి ఆ రోజు ప్రఫుల్ పటేల్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ, బేగంపేట ఎయిర్పోర్ట్ని ఎత్తేసాడు. డొమెస్టిక్ ఎంత ఉండండి యాక్టివిటీస్ వస్తున్నాం మనం, ఎక్కడ లోకల్ డొమెస్టిక్స్ తిరగడానికి మనం ఇటు గంట ప్రయాణం అటు గంట ప్రయాణం, మధ్యలో అక్కడ గంట ముందు వెళ్ళి రిపోర్టింగ్లు, 3 ప్రొడక్టివ్ అవర్స్ 4 ప్రొడక్టివ్ అవర్స్ వేస్ట్ అవుతున్న శంషాబాద్కి లోకల్ డొమెస్టిక్ ఏరియా ఇవ్వండి. డొమెస్టిక్ వర్క్ ఇక్కడ ఇస్తే పెరుగుతుంది కదా. అది కూడా ఇవ్వలేని నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు బేర్ మినిమం ఆ తెలంగాణకు ఉండవలసిన ఎయిర్పోర్ట్లు కూడా లేవు. ఇప్పుడు మిలిటరీ వాళ్ళకి ప్రైవేట్ ఎయిర్పోర్ట్ల కింద వాడుతున్నారు దాన్ని, బేగంపేటని. అవునా కదా? సో ఇలాంటి దగ్గర మీరు ఏ ప్రాతిపదిక, నాకైతే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అమరావతిలో ఏవియేషన్కి సంబంధించి నోటిఫికేషన్ నేను ఇప్పటిదాకా చూడలే. మరి ఎవరికి లేని ఆనందం ఇక్కడ ఎందుకు వస్తుంది? ఇక్కడ